ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 18వ కీర్తన 28వ చరణము. చీకటిలో ఉన్న నీ జీవితానికి దేవుడైన యెహోవా వెలుగుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలిగించేవాడు ఆయనే, మనము వెలిగింపబడేవారము. ఆయన ఆత్మ చేత మనము వెలగగలిగితే, ఆయన దీపము చేత మనము ఇంకా ఆత్మలో మనము రగిలించబడితే మన జీవితం అంతా కూడా వెలుగుమయంగా మారిపోతుంది. మన చీకటి జీవితాల్లో దేవుడు వెలుగును నింపి కష్టమంతా తీసివేసి నీకు శాంతిని, ఓదార్పును దేవుడు దయచేస్తాడు. ఈ లోకానికి మొత్తము దేవుడు వెలుగైతే మన దేహానికి మొట్టమొదటి అవయవము, మెయిన్ ప్రధానమైనటువంటి అవయవం ఏదైనా ఉంది అంటే మన కన్ను. అయితే ఈ కంటి ద్వారా మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాపమే గాని, అది పరిశుద్ధతే గాని, ఏదైతే గాని మనం చేస్తున్నామో ప్రతి ఒక్క విషయము అది మనం దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్నాము, లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. మనము వెలిగించబడాలి అంటే, దేవుని యొక్క ఆత్మచేత మనము రగిలింపబడాలి అన్నా, నీ చీకటి జీవితం నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆయన యొక్క వెలుగు నీలోకి రావాలి అన్నా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, నీవు నీ యొక్క కంటిని, నీ హృదయమును జాగ్రత్తగా చూసుకోవాలి. నీ కంటితో నువ్వు చూస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటివే కానీ, నీ కంటితో చూస్తున్నటువంటి ఏదైనా చెడు తలంపులే కానీ, నీ హృదయముతో ఆలోచిస్తున్నటువంటి చెడు ఆలోచనలే కానీ, వీటన్నిటినీ నీ హృదయంలో నుంచి, అదే విధంగా నీ కంటి దగ్గర నుంచి నువ్వు ఎప్పుడైతే తీసివేసుకుంటావో నీ కంటికి దేవుడు వెలుగై ఉంటాడు. నీ ముందర నడుచువాడు ఆయన ఉండి, నీ పాదములకు ఆయన వెలుగై ఉండి, నీ హృదయానికి ఆయన వెలుగై ఉండి, పరిశుద్ధత అనేటువంటి ఆత్మచేత నిన్ను వెలిగించి నిన్ను గొప్ప చేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీకు స్తోత్రము తండ్రి. నాయనా, ఈ యొక్క దినమున వెలుగు గురించి నాయన మేము నేర్చుకుని ఉన్నాము. ఎంతమంది జీవితాలు నాయన చీకటిలో అలుముకుపోయి ఉన్నాయో, చీకటిలో నుంచి వారి జీవితాలను మీ ఆత్మ చేత వెలిగించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, కంటితోనూ హృదయంతోనూ చేస్తున్నటువంటి తప్పులను, పాపాలను వారి దగ్గర నుంచి, ఆ చీకటిని వారిలో నుంచి తీసివేసి దేవా, సమస్యల వలయంలో ఉన్నటువంటి వారి జీవితాల నుంచి నేను ఆ వెలుగుమయంగా మార్చమని వేడుకుంటున్నాం. చీకటి తొలగించబడునుగాక యేసు నామములో, మీ వెలుగు ప్రసాదించబడునుగాక యేసు నామములో. తండ్రి, సహాయం చేయవా తండ్రి. లోకానికి వెలుగైన వేరు మీరు తండ్రి. నాయన, మమ్మల్ని వెలిగించండి. నేను చీకటిలో ఉన్న వారికి మీ వెలుగును దయచేయండి. వారు వెలిగించబడ్డమే కాకుండా అనేక మందికి వారి వెలుగుగా మారటానికి దేవ మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నాయన, ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. నాయన, చేయుచున్న ప్రయాణాల్లో తోడై నడిపించండి. మరలా క్షేమంగా కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించవా యేసయ్యా. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి తండ్రి. నాయన, యొక్క నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి బహుమానాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మీ కృపలో భద్రం చేయండి. నేను ఈ దినమున ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. నేను వారి ఆయుష్ అధికము చేస్తున్నందుకే మీకు స్తోత్రం. రోగులు మీరు ముట్టండి, బలహీనలకు బలం చేకూర్చండి. నాయన, మరి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ దినమున ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు, ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు, సెలక్షన్స్ కోసం వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క ఇంటర్వ్యూస్ లో, సెలక్షన్స్ లో, ఎగ్జామ్స్ లో మీరు తోడై నడిపించి అత్యధికమైన విజయంతో వారు నాయన ముందంజ వేయలాగా సహాయం చేయమని వేడుకుంటూ, నాయన, వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి దేవా. నాయన, మనసుకు నెమ్మదిని, శాంతి, సమాధానములు మీ యొక్క ఆత్మ
ఎంతో నాయన మరి వెలిగించి దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.